తెలుగు టీవీ ఛానల్ ఇది ఓ దారి, సాక్షిది మరో దారి. ప్రపంచంలోని ప్రతి విషయాన్ని జగన్ తో ముడిపెట్టి చూడడం ఈ ఛానల్ ప్రత్యేకత. ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది. తమిళనాడులో విజయ్ వీర విహారం చేసిన వేళ ఆ విజయాన్ని కూడా జగన్ ఖాతాలోకి వేయడానికి సాక్షి ఛానల్ పడిన ఆపసోపాలు చూస్తే మనకు నవ్వాగదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలిచిన వైనంపై సాక్షి టీవీ ఓ కథనం రెడీ చేసి ప్రసారం చేసింది. జగన్ అడుగుజాడల్లో విజయ్ నడవడం వల్లే తమిళనాడులో విజయ్ పార్టీ గెలిచిందన్నట్టు బోల్డ్ ఎంత కామెడీ చేసేసింది. ఏపీలో జగన్ వాలంటరీ వ్యవస్థ ప్రవేశపెడితే విజయ్ దాన్ని తమిళనాట అనుసరిస్తానని హామీ ఇచ్చాడని, ఆ వాగ్దానంతో యూత్ ఓట్లు ఎక్కువగా పడ్డాయని చెప్పుకొచ్చింది. తమిళనాట కూడా జగన్ అభిమానులు ఉన్నారని, వాళ్ళంతా విజయ్ కే ఓటేసి గెలిపించారని, అలా తమిళ రాజకీయాలపై కూడా జగన్ తన వంతు ప్రభావం చూపించాడన్నట్టు ఓ కథనం రెడీ చేసింది. జగన్ ని విజయ్ ని పక్క పక్కన చూపిస్తూ ఇద్దరిది ఒకే పార్టీ అన్నట్టుగా, ఇద్దరి వ్యూహాలు ఆలోచనలు ఒకే రేంజ్ అన్నట్టుగా ఇచ్చిన బిల్డప్లు అన్ని ఇన్ని కావు. ఏపీలో జగన్ సింగిల్ గా పోటీగా వచ్చాడని, అదే పద్ధతిలో విజయ్ కూడా సింగిల్ గా పోటీ చేసి విజయం సాధించాడన్నది ఈ కవరేజ్ సారాంశం. అయితే సింగిల్ గా పోటీ చేసిన సింహం 11 సీట్లకే పరిమితమైందన్న సత్యాన్ని మాత్రం చెప్పడానికి సాక్షికి ధైర్యం లేదు. మరోవైపు విజయ్ ఇప్పుడు సింగిల్ గా ప్రభుత్వాన్ని స్థాపించలేడు కూడా. ఈ విషయాన్ని కూడా సాక్షి చెప్పలేకపోతుంది. ప్రచారంలో విజయ్ జగన్ ఫోటో చూపించాడని, అక్కడితోనే విజయ్ గెలుపు ఖాయమైందంటూ సాక్షి కూతలు కూస్తుంటే, అలా వదిలేకండ్రా, ఎవరికన్నా చూపించండ్రా వీళ్ళని అనాలనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే వైఎస్ఆర్ కార్యకర్తలు మరింత ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు. జగన్ విజయ్ ఫోటోలు పట్టుకొని రోడ్ల మీద తిరిగారు. జై జగన్ అంటూ నినాదించారు కూడా. అసలు జగన్ కి విజయ్ కి ఏంటి సంబంధం? విజయ్ గెలుపుని తన ఖాతాలో వేసుకోవడానికి ఎందుకింత తాపత్రయం అని అడిగితే వాళ్లకు అదో తృప్తి, అంతే. ఇప్పుడు ఇదంతా చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. విజయ్ కి 11 సీట్లు తక్కువ వచ్చాయి, మీరేమైనా కలుస్తారేంటి అంటూ ఎగతాళి చేస్తున్నారు నెటిజన్లు. లేనిపోని బిల్డప్లు ఇవ్వడం, ఆ తర్వాత అబాసుపాలు అవడం వైసీపీకి సాక్షికి మామూలే.